ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీకి రావాల్సిన నిధులపై పలువురు కేంద్ర మంత్రులు కలిశారు సీఎం. వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై ఇవాళ జరిగే సదస్సులో జగన్ ప్రసంగించనున్నారు. భేటీ అనంతరం ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఇక జమిలి ఎన్నికలు, ఏపీ రాజకీయాలు, చంద్రబాబు అరెస్టు వ్యవహారం సహా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వామపక్ష తీవ్రవాద సమస్యపై కేంద్రం సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బెంగాల్, కేరళ సీఎంలకు ఆహ్వానం పంపించింది కేంద్రం. ఈ సమావేశంలో పాల్గొనే సీఎంలు తమ రాష్ట్రంలో ఉన్న తీవ్రవాద పరిస్థితులపై మాట్లాడబోతున్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ఇవాళ వాదనలు జరగనున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో బెయిల్, కస్టడీ పిటిషన్లపై 2 రోజులుగా ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం మరొకసారి తమ వాదనలు వినిపించబోతున్నారు చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే. లంచ్ బ్రేక్ తర్వాత తమ వాదనలు వినిపించబోతున్నారు సిఐడి తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇరువురి వాదనలు విన్న అనంతరం ఇవాళ తీర్పు వెలువరించే అవకాశం ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కాబోతున్నారు నారా లోకేష్. బెజవాడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రికి బయలుదేరారు లోకేష్. రాజమండ్రిలో పార్టీ నేతలతో భేటీ అనంతరం ఇవాళ సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కాబోతున్నారు. అయితే లోకేష్ వెంట ఎవరెవరు వెళతారు అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పొంగనూరు అల్లర్ల కేసుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. టీడీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరపున లాయర్లు వాదించనున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన నిరాశ ఎదురు కావడంతో హైకోర్టులోనే తమ వాదనలు వినిపించబోతున్నారు న్యాయవాదులు. మాజీ మంత్రి నారాయణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు నారాయణ. వృద్ధాప్యంలో ఉన్న తనను 41A నోటీసులపై ఇంటి దగ్గరే విచారించాలి అని కోరారు. దీనిపై విచారించబోతున్న కోర్టు తగిన ఆదేశాలు ఇవ్వబోతోంది. తెలంగాణలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభమైంది. స్కూళ్లలో విద్యార్థులకి ప్రతిరోజు అల్పాహారాన్ని అందించే పథకాన్ని ప్రారంభించారు బీఆర్ఎస్ నేతలు. రావరియాలలో మంత్రులు హరీష్ రావు, సబితేంద్రారెడ్డి, వెస్ట్ మారేడుపల్లిలో మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. అల్పాహారంలో భాగంగా ఉప్మా, కిచిడి, పొంగల్, ఇడ్లీ, పూరి విద్యార్థులకు అందించారు. ఈ పథకంతో 23 లక్షల మంది విద్యార్థులకి లబ్ధి చేకూరుతోంది. ఇవాళ వరంగల్లో పర్యటించబోతున్నారు మంత్రి కేటీఆర్. జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు కేటీఆర్. ఆ తర్వాత హనుమకొండ, వరంగల్లో జరిగే సభల్లో పాల్గొని కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. స్టేషన్ ఘన్పూర్ టికెట్ పంచాయతీకి పదవులతో ఫుల్ స్టాప్ పెట్టడంతో బీఆర్ఎస్ లో ఉత్సాహమైన వాతావరణం కనిపిస్తోంది. జనగామ, స్టేషన్ ఘన్పూర్లలో టికెట్ల పోరుకి బీఆర్ఎస్ ఫుల్ స్టాప్ పెట్టింది. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి అలాగే రాజయ్యకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా, ఎమ్మెల్యే రాజయ్యను రైతు బంధు సమితి చైర్మన్ గా నియమించింది. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేష్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నందిగంటి శ్రీధర్ను నియమించింది. ఇవాళ కోరుట్లలో పర్యటించబోతున్నారు మంత్రి హరీష్ రావు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారాయన. కోరుట్లలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించే హరీష్ రావు అనంతరం జరిగే బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో హరీష్ రావు సుడిగాలి పర్యటనలు చేస్తూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరుగుతోంది. ఘట్కేసర్ వీబీఐటీ కాలేజ్ లో జరుగుతున్న ఈ భేటీకి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 1000 మందికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు హాజరై ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నారు. పలు రాజకీయ తీర్మానాలను చేయబోతోంది బీజేపీ. ఎమ్మెల్సీ కవిత లండన్ లో పర్యటిస్తున్నారు. ఇవాళ జరిగే బ్రిడ్జ్ ఇండియా భేటీలో పాల్గొని ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం అనే అంశం మీద కవిత ప్రసంగిస్తారు. ఇప్పటికే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్స్ కోసం పోరాడిన కవిత ప్రపంచ అభివృద్ధిలో మహిళల పాత్ర, అవసరం, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడతారు. సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల వాయిదాను కోరుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది యాజమాన్యం. దీంతో విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది కోర్టు. ఈ నెల 27న విడుదలైన షెడ్యూల్ ప్రకారం ఇవాళ, రేపు నామినేషన్లు స్వీకరించనున్నారు. నియమావళి ప్రకారం నామినేషన్లు సమర్పించాలని కార్మిక సంఘాలకు మెయిల్స్ పంపించింది కేంద్ర కార్మిక శాఖ. ఈ రోజు నామినేషన్లు సమర్పించబోతున్నారు ఏఐటీయూసీ, బీఎంఎస్ కార్మిక సంఘాల నేతలు. ఇవాళ ఎన్నికల పరిశీలకులతో భేటీ కాబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. 5 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చించబోతుంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన తుది వ్యూహాన్ని కూడా ఖరారు చేయబోతుంది ఈసీ.
ఇటీవల కాంగ్రెస్ కి రాజీనామా చేసిన మెదక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. తిరుపతి రెడ్డితో పాటుగా పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు మనోహర్ రెడ్డి సైతం ఢిల్లీకి వెళ్తారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురైన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీ మార్పుపై కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అయ్యారు రేఖా నాయక్. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారని ఇప్పటికే చెప్పారు ఆమె. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారో లేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తమపై ఆరోపణలు మానుకోవాలి అన్న అక్బరుద్దీన్ అనవసరంగా తమ జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు లేక సాగర్ ఆయకట్టు కింద పంటలకు నీటి కొరత ఏర్పడింది. రైతుల ఆవేదనని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ అందుకు కావాల్సిన నీటి విడుదలకు ఆదేశించారు. దీంతో ఇవాళ్టి నుంచి నీటి విడుదల ప్రారంభం కాబోతోంది. డైల్ యువర్ ఈవో పేరుతో భక్తులతో మమేకమయ్యారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. గంట పాటు భక్తులతో ఫోన్లో మాట్లాడిన ఈవో వారి సందేహాలను నివృత్తి చేశారు. తిరుమలలో జరిగే అభివృద్ధి పనులపై వారితో ప్రస్తావించారు. భక్తుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని మరిన్ని చర్యలు చేపడతామన్నారు ఈవో. కాకినాడలో ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానంపై జరిగిన అవగాహన పరీక్షల్లో మాస్ కాపింగ్ చోటు చేసుకుంది. అభ్యర్థులకు ఏకంగా పుస్తకాలు ముందు పెట్టి మరీ పరీక్ష రాయించారు. అధికారుల అండదండలతోనే మాస్ కాపింగ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాస్ కాపింగ్ గురించి తనకు తెలియదు అంటున్నారు రిజిస్ట్రార్ రామలక్ష్మి. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది అన్నారు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామ పంచాయతీకి 1.5 లక్షల విలువైన క్రీడా సామాగ్రిని అందిస్తున్నట్టుగా చెప్పారు. 1,100 రూపాయలు చోరీ చేశావంటూ తోటి విద్యార్థులు దాడి చేయడంతో మనస్తాపం చెందిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జరిగింది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో. కామెర ప్రభాస్ అనే వ్యక్తి పొన్నారం ఎస్సీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుకుంటున్నాడు. ఎస్సీ హాస్టల్లో 3 రోజుల కిందట 1,100 రూపాయలు చోరీ చేశావంటూ తోటి విద్యార్థులు వేధించసాగారు. డబ్బు ఇవ్వాలంటూ దాడి చేయడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టమాటా ధరలు రోజు రోజుకు పాతాళానికి పడిపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. కిలో టమాటా ధర ₹1 పలకడంతో రవాణా ఛార్జీలు కూడా రాక అవస్థలు పడుతున్నాడు రైతు. బహిరంగ మార్కెట్లో కిలో 10 నుంచి 15 రూపాయలు పలుకుతున్న కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో ₹1 ఇస్తున్నారని ఆవేదన చెందారు. టమాటా ధరల పతనంపై రైతుల ఆందోళనతో గిట్టుబాటు ధర కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 8వ రోజు పూలంగి సేవ నిర్వహించారు. బుద్ధి సమేత గణనాథుడి అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాహలం నడుమ సాగిన గణనాథుడి ఊరేగింపుతో కాణిపాకం మాడవీధులు సందడిగా మారాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఒక ప్రయాణికుడు 3.5 కిలోల బంగారం తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఎవరికి అనుమానం రాకుండా పేస్ట్ రూపంలో బంగారం తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారంతో పాటు $20,000 విదేశీ కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నారు. సిక్కింలో వరద బీభత్సానికి ఇప్పటి వరకు 19 మంది చనిపోగా గల్లంతైన వారి సంఖ్య 103కు చేరింది. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. వరదల ధాటికి 3,000 మందిని రాష్ట్రాలయ్యారు. 700 మందికి పైగా ట్రక్ డ్రైవర్లు, 3,000కు పైగా బైకులు వరదల్లో చిక్కుకుపోయాయని అధికారులు చెబుతున్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న లాచెస్, లాచాంగ్ ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాంచీపురం, విల్లుపురం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఎడతెగని వానతో జనాలు ఇంటికే పరిమితమైపోయారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో 5 జిల్లాలకు ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బీహార్ కైమూర్లో దుర్గావతి నదికి వరద పోటెత్తడంతో పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. పవర్ గ్రిడ్లోకి వరద చొచ్చుకు రావడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వందల సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. నది వరదల కారణంగా సమీప గ్రామాల ప్రజల్ని తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఆరోగ్య రంగంలో రాజస్థాన్ ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామన్నారు సీఎం అశోక్ గెహ్లట్. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. విపక్షాల విమర్శల్ని పట్టించుకోకుండా అభివృద్ధి దిశగా పయనిస్తామన్నారు సీఎం. జైపూర్లో 3 మెడికల్ కాలేజెస్ ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముంబై గురేగాంలోని 6 అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 6గురు చనిపోయారు. గాయపడ్డ 40 మందిని ఆసుపత్రికి తరలించారు. వీళ్లలో 2 పరిస్థితి విషమంగా ఉంది. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలు ఇంకా శ్రమిస్తున్నాయి. మంటల దాటికి భవనంలో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ దుబాయ్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది. ఇప్పటికే విగ్రహం తయారీ తుది దశకు చేరుకోవడంతో త్వరలో గ్రాండ్ ఈవెంట్ లో వ్యాక్స్ స్టాట్యూని రివీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ పుష్ప 2 వర్క్ లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర బృందం. వచ్చే ఏడాది ఏప్రిల్లో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. RRR తర్వాత లాంగ్ గ్యాప్ రావడంతో అప్కమింగ్ మూవీస్ విషయంలో అలాంటి గ్యాప్ రాకుండా ఒకేసారి 2 సినిమాలు చేసే ప్లాన్ చేసుకుంటున్నారు తారక్. జైలర్ సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న రజనీకాంత్ నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేశారు. జై భీమ్ ఫేమ్ DJ జ్ఞానవేల్ దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ చేసిన రజనీ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. కేరళలోని వెల్లయాని అగ్రికల్చర్ యూనివర్సిటీలో తలైవా 170వ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.